సో ఇక్కడ ఏంటంటే రోజు హైదరాబాద్లో రోజుకు 200 ఫ్యామిలీలు వస్తున్నాయి, ఒక 10 ఫ్యామిలీలు బయటికి వెళ్ళిపోతుండొచ్చు. కానీ ఓవరాల్గా ఒక 5 years తీసుకుంటే హైదరాబాద్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. హైదరాబాద్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ ఏరియా కావాలంటే ఇప్పుడు ప్రజెంట్గా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఏంటంటే ఈ ఫోర్ట్ సిటీ సరౌండింగ్ ఏరియా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే ఫోర్ట్ సిటీ దగ్గర ఉన్న 7 మండలాలు 56 విలేజ్లతోటి ఒక FCDA అని చెప్పి స్టార్ట్ చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి. ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఏదైతే కొత్తగా చేసిన మండలం అనేది దాంట్లో ఆచారం మండలం అనేది ఒకటి. ఈ ఫార్మా గ్రీన్ సిటీ అనే వెంచర్ ఉన్న నందివనపర్తి విలేజ్ అనేది ఆచారం మండలం కిందకే వస్తుంది. సో మన లిమిట్ అనేది FCDA లిమిట్గా ఉంది. ఫ్యూచర్లో ఏదైనా కానీ ఇక్కడ డెవలప్మెంట్స్ బాగా అయితే ఇక్కడ అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నందివనపర్తిలో జ్ఞాన సరస్వతి మాత టెంపుల్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఓల్డెస్ట్ నందీశ్వర టెంపుల్ ఉన్నది. ఫోర్త్ సిటీ కాకుండా ఇక్కడ దగ్గరలో మీరు చూసుకున్నట్టయితే ఏది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అనేది జస్ట్ 20 minutes డ్రైవ్లో ఉంటుంది. దాని పక్కనే ఫాక్స్కాన్ అండ్ దాని ఆపోజిట్ కేన్స్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ రెండు దగ్గర ఉన్నాయి. కొంగరకాలం దగ్గర మీకు 350 acres ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనకు 20 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే ఇంత ముందుకు ఫ్యాబ్ సిటీ అని ఉండేది, ఇప్పుడు దాన్ని న్యూ ఎలక్ట్రానిక్స్ సెజ్గా మార్చారు. అది దాదాపు 900 acres. దాంట్లో జ్యువెలరీస్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. ఈవెన్ అమెజాన్ డేటా సెంటర్ కూడా అక్కడ ఉంది. సో ఇలాంటి వాటన్నిటికీ మనం 20 minutes డ్రైవ్లో ఉన్నాం. అది కాకుండా ఎడ్యుకేషన్ హబ్ బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఎగ్జాక్ట్లీ మన సైట్ అనేది 30 kilometers ఉంటుంది. అక్కడి నుంచి ఆచారం వచ్చే లోపల మనకు ఎడ్యుకేషన్ గురునానక్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కావచ్చు, శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, CVR ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, నెక్స్ట్ అక్కడ పోతే AVN ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి ఎడ్యుకేషన్ హబ్ మనం ఆ ఎడ్యుకేషన్ హబ్స్ అన్నిటికీ చాలా దగ్గరలో ఉన్నాం. అదేవిధంగా మనం ఇబ్రహీంపట్నం రైట్ సైడ్ తీసుకుంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, ఎనర్జీ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి, వాటికి మనకు జస్ట్ 20 minutes డ్రైవ్లోనే ఉన్నాం. సో అప్రిషియేషన్ అనేది కావడానికి ప్రాజెక్ట్ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఒకటే సరిపోదు, ఆ చుట్టూ గవర్నమెంట్ పరంగా ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉన్నది ఇంపార్టెంట్. సో వాటన్నిటికీ మనం చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అప్రిషియేషన్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. మేము నమ్మే సిద్ధాంతం ఒకటే అండి, ఏంటంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఎర్త్ అని చెప్పి మేము గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే లాస్ట్ 14 years నుంచి మేము ఇదే ఫార్ములాతోటి మేము సక్సెస్ అవుతున్నాం. మా కస్టమర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫై ఉన్నారు. ఓవరాల్గా ఒక 5,000 customers ఉంటారు. అప్రాక్సిమేట్గా ఒక 2 lakh square yards మేము అమ్ముంటాం. 2 lakh square yardsలో మోస్ట్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ మాకు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచే మాకు రిపీటెడ్ బిజినెస్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత ట్రస్ట్ వర్తీగా పనిచేస్తాం అనేది. ప్లస్ మేము తీసుకున్న ప్రాజెక్టులు ఎంత లీగల్గా పర్ఫెక్ట్ ఉంటాయి అనేది కూడా మీకు అర్థం ఉంటుంది. సో ఈ రకంగానే సేమ్ ఈ ప్రాజెక్ట్ని కూడా తీసుకొని మోస్ట్ బ్యూటిఫుల్ వెంచర్ ఇన్ ద నియర్ బై ఫోర్త్ సిటీ. సో ఇక్కడ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్. ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ లొకేషన్ హైలైట్స్ అనేది. మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేయండి.